ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయా? డెఫినెట్గా అండి. అంటే హీరోస్ అందరు మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే నాది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని షార్ట్ అవుట్ చేయడానికి భుజాన్ని వేసుకొని మోయడానికి అయితే 100% ఉంటాను. బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా. సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు. బట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలామందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం కరెక్ట్గా ఫామ్ కావాలి. సో ఈ ఫిలింకి అయినా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు, కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అంటే అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది, ఒక 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి. 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చాయి. యాక్చువల్లీ రిలీజ్ చేయాలి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్, ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ. సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అవుతుంది అదే టైంలో. ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక 6 months పుష్ చేసాం. దాని తర్వాత మంచి టైం సమ్మర్కి వచ్చేద్దాం అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది.